కాలింద్రో అంటే కొంచెం కొంచెం ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, మసాలా ఎక్కువైందా? ఏంటి పకోడా కోసం ఇక్కడ దాకా వచ్చావు వీక్ డేస్ లో? సో ప్రెసెంట్ మనం ఇక్కడ కాజు చికెన్ పకోడా ఫుడ్ ట్రక్ దగ్గర ఉన్నాము, అన్నమయ్య సర్కిల్ లో. శివశక్తి టీవీఎస్ ఆపోజిట్ లో ఉంటది ఈ ట్రక్ అయితే మాత్రం. అయితే ఇప్పుడు ఈ ట్రక్ దగ్గర ఒక చిన్న పాప మనతో మాట్లాడడానికి రెడీగా ఉంది. హాయ్, నీ పేరు? చాముండేశ్వరి. ఏం ఆర్డర్ చేసావు ఇప్పుడు ఇక్కడ? చికెన్ పకోడా నాకు చాలా ఇష్టం, వేడివేడిగా బాగుంటది. అందులో కాజు కూడా చెప్పావా? ఇప్పుడు నేను తీసుకుంటాను, దాంట్లో నాకు 2 పీసులు ఇస్తావా? సూపర్. అంటే జస్ట్ సరదాగా అడిగాను, నువ్వు తింటుంటే ఇంకా ముచ్చటగా బాగుంటది. తీసుకుందాం మరి చికెన్ పకోడా. ఆ చాముండేశ్వరి ఆర్డర్ చేసిన చికెన్ పకోడా ఇవ్వమ్మా. అర్రే అలా వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో మరి. రెగ్యులర్గా తింటూ ఉంటావుగా, ఏంటి తీసుకొని పొదుపు చేస్తావు? కాలుతుంది, కాలింద్రో, ఊదు ఉప్పు అను, అంతే అంతే. అరే అరే మంచి నీళ్ళు రా. ఏడ్చే నాన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసి తింటూ ఉండు. నేను ఇంకొక అంకుల్నో ఆంటీనో లేకపోతే ఇంకెవరన్నా బామ్మనో ఎవరన్నా పట్టుకుంటాను. అదనమాట. వెళ్దాం పదండి. బ్రదర్ మీ పేర్లు చెప్పండి ఫస్ట్. విష్ణు, నిఖిల్. విష్ణు గారు, ఈ మధ్య విష్ణు విన్యాసం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు పకోడా వేడివేడిగా అలా నోట్లో వేసుకుంటే మీరు కూడా విన్యాసం చేసే పరిస్థితి ఉంటుందేమో కదా? ఆ హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది చెప్పండి. అంటే కొంచెం కొంచెం ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, మసాలా ఎక్కువైందా? అన్ని సమపాలలో కుదిరిందా? సో నిఖిల్ నువ్వు చెప్పు, ఎలా ఉంది పకోడా? చాలా బాగుంది అన్న. యాక్చువల్ నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. ఓకే. అక్కడ కూడా తినలేదు ఎంత టేస్టీగా. ఏంటి పకోడా కోసం ఇక్కడ దాకా వచ్చావు వీక్ డేస్ లో? లేదు, యాక్చువల్ మాది కోవూరు. సరే ఇక్కడ బాగుందనేసరికి ఇక్కడ తినడానికి ట్రై చేయడానికి. ఓకే. అటు బెంగళూరు, ఇటు కోవూరు, మధ్యలో నెల్లూరు. ఇక్కడ తినడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. కాజు చికెన్ పకోడా. సుమన్ టీవీ నెల్లూరు వ్యూవర్స్ కి ఈ చికెన్ పకోడా ట్రక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మస్ట్ విజిట్, మస్ట్ ట్రై.